మీరు మరీ చెప్తున్నారు అంబటి గారు, మీకు కూడా తెలియదా ఏంటి ఫ్యాక్ట్స్? పార్టీలో ఉన్నాళ్ళు మీకు తెలియనప్పుడు బయట మాకు ఎక్కువ తెలుస్తుంటే ఎందుకంత భయం అంట. కరచలనం చేయడానికి వచ్చింది పెయిడ్ ఆర్టిస్టులు, ప్రూవ్డ్. ఇదంతా కాకుండా పేరుని కిట్టులు అంటే ఓవర్ యాక్షన్ ప్రూవ్డ్. అసలు మసకబాయిపోయారు అనుకున్న కొడాల వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ కోర్టులో ఇంకొకసారి వీళ్ళందరూ వెళ్ళి ఆరోగ్య రీత్యా మాకు బాగాలేదు, మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అంటే ఈ వీడియోలు చూపించాలి. నిన్న కార్లకు ఏలాడుతా వాళ్ళు చేసిన గూస్ బంప్ మూమెంట్ అంటే వాళ్ళు ఇచ్చిన టైటిల్ గూస్ బంప్ మూమెంట్. ఒక్కటేకల్లా నాకైతే చూసి ఏం గూసో ఏం బంపు. ఎనీవేస్ వాట్ ఎవర్ బంప్ మూమెంట్ ఇట్ ఈస్ ఫర్ యూ. కానీ ఇంకొకసారి యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే అది ఎవిడెన్స్ కింద వాడుకునే సిచ్యువేషన్ ఇచ్చారు. ఇదంతా కాకుండా ఏంటండి, రైతుల గురించి మాట్లాడడం మొదలు పెడుతున్నారా? పురుగు మందులు, యూరియాలు వైసీపీ నేతలకు దగ్గరగా ఉన్న రైతులకి మాత్రమే సిఫార్సు చేసి ఇప్పించిన ప్రభుత్వం ఇది. మర్చిపోయారా? ఇదంతా కాకుండా 3 ఏళ్ళు రైతులు మొహాన చూడకుండా ఈరోజు రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారా? 5 ఏళ్ల మీ టెన్యూర్లో 3 ఏళ్ళు చూడలే అసలు రైతుల్ని. అది సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా మంత్రే వెల్లడించారు ఈ మాటని. మర్చిపోయారా? మీరు మర్చిపోయేదా చేసినా గుర్తియడానికి నేను ఉన్నా కదా. ఎక్కడున్నారండి? జనాలు ఇచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అలా పడాలి అని చెప్పి మీ ప్రణాళికలో ప్లాన్ వేసుకుని మీరు అందరినీ జనాల్ని పోగేసి తీసుకొచ్చి కానిస్టేబుల్స్ అవనండి, పోలీస్ శాఖ అవనండి, ప్రతి ఒక్కళ్ళు కాన్వాయ్ దగ్గర కూడా వెళ్ళకుండా చేసి ఏదో ఒకటి ఎక్కించాలని జగన్మోహన్ రెడ్డి రీతిలో కూర్చోబెట్టి మీ కాన్వాయ్ మీరే గుద్దేసుకుని చేసిన నానా యాగి అది.